బ్రేకింగ్ న్యూస్. మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావంతో అన్ని రకాల నిత్యావసర ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తూ ఉండగా ఇవాళ ఇంధన ధరలు మరో షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, దేశీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా సవరణ ప్రకారం లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలపై సగటున 90 పైసల మేర భారం పెరిగింది. అయితే వివిధ రాష్ట్రాలలో ఉండే స్థానిక పన్నులు, రవాణా ఖర్చుల ఆధారంగా కొన్ని నగరాల్లో ఈ పెంపుదల కనిష్టంగా 80 పైసల నుండి గరిష్టంగా రూపాయి వరకు వర్తింపజేశారు. దీంతో ఇవాళ హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయలకి చేరగా డీజిల్ ధర లీటర్కు 98.96 పైసలకు చేరింది. కాగా సాధారణంగా ప్రజలపై నేరుగా ప్రభావం చూపే ఈ ధరల పెంపుదల రవాణా రంగంపై అదనపు భారాన్ని మోపనుంది. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు క్రమంగా పెరుగుతూ ఉండడంతో దేశీయంగా ఇంధన ధరలను సవరించక తప్పలేదని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ బలహీనపడడం కూడా మరో ప్రధాన కారణం. చమురు దిగుమతుల కోసం భారతదేశం ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి రావడంతో ఈ భారాన్ని వినియోగదారులపై వేయాల్సి వచ్చింది. దేశంలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన తక్షణమే కేంద్ర ప్రభుత్వం, చమురు నియంత్రణ సంస్థలు ఈ ధరల పెంపును అమలు చేయడం గమనార్హం. ఎన్నికల సమయంలో ధరలను స్థిరంగా ఉంచినప్పటికీ పోలింగ్ ముగిసిన వెంటనే ఈ భారాన్ని పెంచడంపై విపక్షాల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కాశీరావు ఫోన్ లో అందిస్తారు. కాశీరావు. లహరి, మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్నటువంటి యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా ముడి చమురు సరఫరా వ్యవస్థలో అనిశ్చితి నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం భారతదేశం పైన నేరుగా పడింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బందులు పడుతున్నటువంటి సామాన్య ప్రజలకు ఇప్పుడు పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు మరో పెద్ద షాక్ గా మారాయి. దేశవ్యాప్తంగా చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను సగటున లీటర్కు 90 పైసల మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో స్థానిక పన్నులు, రవాణా ఖర్చుల ఆధారంగా ఈ పెంపు రూపాయి వరకు చేరింది. తాజా ధరల ప్రకారం హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధర లీటర్కు 110 రూపాయలు దాటగా డీజిల్ ధర 98 రూపాయల 96 పైసలకు చేరింది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో కూడా ధరలు భారీగా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా ఖర్చులు అధికంగా ఉండడంతో రైతులు, చిన్న వ్యాపారులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. డీజిల్ ధర పెరగడం వల్ల ట్రాక్టర్లు, సరుకు రవాణా వాహనాలు, బస్సుల నిర్వహణ ఖర్చులు కూడా పెరిగే పరిస్థితి ఉంది. దీని ప్రభావం నేరుగా కూరగాయలు, పాలు, ధాన్యం, ఇతర నిత్యావసర వస్తువుల ధరలపై పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు కూడా భారీగా పెరగడం, అదే సమయంలో అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ కూడా బలహీనం పడటం కూడా ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపుగా కూడా 85% దిగుమతులపైనే ఆధారపడుతుంది. అందువల్ల ప్రపంచ మార్కెట్లో ధరలు పెరిగితే దేశీయంగా కూడా ఇంధన ధరలు పెరగడం తప్పదని కూడా నిపుణులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చమురు దిగుమతుల కోసం ఎక్కువ మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం చెల్లించాల్సి రావడంతో ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది. ఇక ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ధరల పెంపు అమలు కావడం రాజకీయ వర్గాల్లో కూడా కొంతమేర చర్చనీయాంశమైంది. ఎన్నికల సమయంలో ధరలను స్థిరంగా ఉంచి పోలింగ్ ముగిసిన వెంటనే పెంచడం ప్రజలపై భారాన్ని మోపడం కాదా అని విపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. సామాన్య ప్రజల జీవన వ్యయం ఇప్పటికే పెరిగిపోయిందని, ఇప్పుడు ఇంధన ధరల పెంపుతో పరిస్థితి మరింత కష్టతరం అవుతుందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తప్పనిసరైందని చెప్పి సమర్థించుకుంటుంది. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం కేవలం వాహనదారులకే పరిమితం కాదు. రవాణా ఖర్చులు పెరగడంతో బస్ ఛార్జీలు, క్యాబ్ ఛార్జీలు, ఆటో ఛార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సంస్థలు ఛార్జీల పెంపుపై ఆలోచన ప్రారంభించాయి. సరుకు రవాణా ఖర్చులు పెరగడంతో మార్కెట్లో దాదాపుగా కూడా అన్ని వస్తువుల ధరలు మరోసారి ఎగిసిపడే ప్రమాదం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై దీని ప్రభావం అధికంగా ఉంటుంది. వ్యవసాయ రంగం పైన కూడా ఈ పెరుగుదల తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభ దశల్లో ఉండడంతో
రైతులు ట్రాక్టర్లు, పంపు సెట్లు, రవాణా వాహనాల కోసం ఎక్కువగా డీజిల్ వినియోగిస్తున్నారు. డీజిల్ ధర పెరగడం వల్ల సాగు వ్యయం పెరిగి రైతుల ఆదాయం తగ్గే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎరువులు, విత్తనాల ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో ఈ ఇంధన భారంతో రైతాంగం మరింత ఆందోళన చెందుతుంది. ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు త్వరగా తగ్గకపోతే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే దేశీయంగా కూడా మరోసారి ధరల సవరణలు తప్పకపోవచ్చని కూడా అంచనా వేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీలను తగ్గిస్తే కొంత ఉపశమనం లభించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం అలాంటి సంకేతాలు అయితే ఎక్కడ కనిపించడం లేదు. ఇక ప్రజల్లో కూడా తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తమవుతుంది. ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, ట్రక్ యజమానులు తమ జీవన వ్యయం అమాంతం పెరిగిపోయిందని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు పెరగడం లేదు, కానీ ప్రతిరోజు ఖర్చులు మాత్రమే పెరుగుతున్నాయంటూ సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా పెట్రోల్ ధరలపై తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. మొత్తంగా చూస్తే ఈ మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తుంది. ఇంధన ధరల పెంపు వల్ల సామాన్యుడి జేబుపై మరింత భారం పడనుండగా రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితిని సమీక్షిస్తూ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిందని మనం చెప్పుకోవాలి. లహరి. రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.